కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 20న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరగబోతోంది. ఇక అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు వీరు. రైట్, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, సిఎల్పి సమావేశంలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఎస్, నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈరోజు 11:45 ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రతాప్ శుక్లా మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నివేదిక సిద్ధం చేసిందో దాన్ని ఈరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అయితే సభ ప్రారంభానికి 15 నిమిషాల ముందే అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నరు, అలాగే అసెంబ్లీ స్పీకరు, మండలి చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు, ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక చోట్లలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో అసెంబ్లీలో కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈసారి తెలంగాణ శాసన మండలి సమావేశాలు, శాసనసభ సమావేశాలు పక్కపక్కనే జరగబోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా సభలు జరిగాయి. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి 10 సంవత్సరాలు తెలంగాణ, ఏపీ రెండింటికి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి జూబ్లీ హాల్ పక్కన ఇన్ని రోజులు శాసన మండలి సమావేశాలు జరిగాయి. అయితే కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ శాసనసభ పక్కన ఉన్న భవనాన్ని సంబంధించి రెనోవేషన్ చేశారు కాబట్టి అక్కడే ఇప్పుడు శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు కూడా పక్కపక్కనే జరగబోతూ ఉన్నాయి. ఇక ఈరోజు గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అయితే అందరిలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు అంశాలు లేవనైతే దానికి కూడా స్కోప్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు దీనిపైన ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పనులకు సంబంధించి ఏవైతే కొన్ని లోపాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఈ సభలో అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇక ఈరోజు సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలను ఎజెండాలో చేర్చాలని దానిపైన కూడా ఈ బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. బీఏసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగబోతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ జరిగే సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ అలాగే ఇతర పార్టీలకు సంబంధించి ఈ అంశాలను సభలో ఏ అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది, వాటికి ఏ విధంగా అధికార పార్టీ నుంచి సమాధానం చెప్పాలి, ముఖ్యంగా ఎమ్మెల్యేలు విప్పుల రోల్ ఏంటి, మంత్రులు ఏ అంశాలను ప్రస్తావించాలని దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఈసారి అసెంబ్లీలో కొన్ని రూల్స్ ప్రత్యేకించి పెట్టారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన పిఏలు కూడా లోపలికి అలౌ చేసేవారు అసెంబ్లీ ఆవరణలోకి. కానీ ఇప్పటి నుంచి కేవలం పార్టీ కార్యాలయాలకు మాత్రమే పరిమితం చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు సంబంధించిన పిఏలకు ఎవరు కూడా పాసులు ఇవ్వట్లేదు. సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బందుల కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన ఎమ్మెల్యేలు కూడా తమ సిబ్బందికి అవకాశం ఇవ్వాలని స్పీకర్ను, చైర్మన్ కోరుతున్న పరిస్థితి ఉంది.